హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? అయితే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో యాక్చువల్లీ శిరీష ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నది కదా, మేకల కాడ పోదాం మేకల కాడ పోదామని చెప్పేసి. సో మన ఇంటి ముంగటే పప్ప గ్రౌండ్ ఉంది కదా, మన కారు పెడతాం కదా గుడి ముంగట, ఆడికే తోలుకొచ్చిండు. సో చూస్తా అంటే నేనే ఇంటికాడికి పట్టుకొని వచ్చేసిన. పప్ప దగ్గర పోదాం ఒకసారి. యాక్చువల్లీ పప్పు ఇచ్చారు రానే రాడు, ఎప్పుడైనా బయట అటు మన బాయ్ దిగి పోతాడు అనుకోకుండా. ఇప్పుడు ఎంత ఖాళీ గ్రౌండ్ ఉంది కదా, ఇక మేసే అని చెప్పేసి గొర్రెలం కూడా కొట్టుకొచ్చాను. మేకల సీజన్ అనేది. హాయ్ పప్పాది, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అవ చూడు ఎట్లా డిచ్ ఆడుతున్నాడు శిరీష. ఇగో నెమ్మలి పిల్ల గుర్తున్నా శిరీష నీకు? నెమ్మలి పిల్ల, ఆ బ్లాక్ నెమ్మలి పిల్ల, అవో బ్లాక్ది. ఈ మూడు బ్రౌన్ కలర్ ఉన్నాయి చూడు, అది మొన్న కొత్తగా తీసుకొచ్చినాయి అనమాట. ఆడతాయి అనమాట అట్లా. అది ఇవి మన పాత మేకలు, ఈ తెల్లపిల్ల ఆ కర్రపిల్ల, ఈ మూడు కొత్తగా తీసుకొచ్చినాయి. ఈ రెండు తల్లులు ఉన్నాయి కదా, ఆ తల్లులేవే, ఆ తెల్లది ఒకటి, ఇంకోటి చుక్క మేక ఉంది కదా శిరీష, అవి మన పాతే అనమాట. ఇవి మన గుడికాడ పెట్టినాయి కానీ ఇక మళ్ళీ కొంచెం రాలే కదా. ఇగో గొర్రెలు వచ్చేసి ఇవే నెల్లూరు జుడిపిల్లు, మన తీగ దాటితే అంత. ఇగో ఇట్లా గొర్రెలు ఏంటంటేనేమో ఇట్లా ఏమంటారు, ఒక దగ్గర కూర్చొని గడ్డి మేసే బాపతేమో మన గొర్రెలు. మేకలు చూసినా ఎట్లా చేస్తున్నాయో గట్లా. మేకలు అనేది ఒక దగ్గర నిలకడగా ఉండవు. అవి కొమ్మ కొట్టేస్తే కొమ్మ తింటాయి, డైరెక్ట్గా టైం పాస్ చేస్తాయి, ఆరుతాయి, ఒక దగ్గర ఉండవు, తిరుగుతాయి, ఉరుకుతాయి, నాన్నని ఉరికిపిస్తాయి, దమ్ చేస్తాయి అనమాట మేకలు. అట్లా ఇగో ఆ సంత మొత్తం ఒక దగ్గర నేను చూసినావా, గొర్రెలు మొత్తం ఒక దగ్గర మేస్తూ ఉంటే ఇవి మాత్రం ఎప్పుడు ఏడుంటే వాటికే తెలియదు అనమాట. గొర్రెలు ఏమి తలకాయ కింద వేసి మంచిగా నిమ్మలంగా మేస్తూ ఉంటాయి. ఏడ పచ్చగడ్డి దొరికితే ఆడ మేస్తాయి. నెమరు ఇంటికి వచ్చినాక వేస్తాయి, తిన్నది మొత్తం నెమరు వేసుకొని ఇంటికాడ కూర్చొని నెమరు వేస్తాయి అనమాట. అట్లుంటాయి వీటి పరిస్థితి. అందుకని గొర్రెలు నిమ్మలంగా ఉంటుంది పరిస్థితి, మేకలేమో ఉరుకుతూ ఉంటాయి. అన్న కూడా గడ్డి వస్తుంది కనబడతారు ఇటుకే, వాళ్ళు ఒంగించి రాదు. ఇందాక ఏళ్ళు లేపుకుండు కదా, ఇక మళ్ళీ దాన్ని పసుపు పెట్టుకొని పోయి మళ్ళీ గడ్డికి వస్తా ఉన్నాడు. కంప్లీట్ చేస్తాను మళ్ళీ ఆ ఊరు లేదు గడ్డి అట్లానే. మస్తు ఏమంటారు డిచ్ తీసుకుంటున్నాయి, డిచ్ చేస్తా చూడు. ఇప్పుడు రెండు పోతులే అవి శిరీష, ఇది పోతే అది పోతే. ఇదేమో దొడ్లో పుట్టింది, అదేమో బయటకి తీసుకొచ్చింది. ఎట్లా గుర్తులాడుతున్నాయి అవి. ఇంకా పెద్ద అయితే అవే ఇవి చిన్న పిల్లలు, పాలదాగా పిల్లలు చిరిసేవి. ఇవి జర్ర పెద్ద అయినా అనుకో, మేకల కన్నా డేంజర్ ఇవి. ఇవి గుద్దుకుంటే మనం జస్ట్ వంగినాం అనుకో వెనకలు వచ్చి గుద్దుతాయి. అట్లుంటాయి వీళ్ళ కథ. ఈ పిల్లలు ఇంకా రాలే కొన్ని వెళ్ళినాయి. అంటే కొమ్ము పుట్టడానికి ఛాన్స్ వచ్చింది. కొన్ని కొమ్ములు వచ్చినాయి. అవి పాత గొర్రెలు మనవి, మన 5-6 ఉండే లేకుండా అవి పాత గొర్రెలు. ఈ కొమ్ము పుట్టని మొత్తం కొత్త పిల్లలు అనమాట. ఇవి లేచి గడ్డి మంచిగా ఉంది కాబట్టి మేస్తున్నాయి. గొర్రెల కాడ పోతేనేమో ఏ బాధ ఉండదు, మేకల కాడ పోతేనే ఉరికి నిమ్మలంగా ఉంది. ఇప్పుడు జరా ఎంతున్నా మన మేకలే గొర్రెలే అట్లుంటుంది. ఏమో పండ్లు వచ్చినాయి, ఇవి దాకా వినబడుతున్నాయి. పండ్లమ్మ పండు, పుచ్చ పండు అనుకుంటాం, పుచ్చ పండు. ఎంతకి ఇస్తారేమో అప్పుడు మరి ఆడ సిటీలో అయితే 50కి 2 ఉండే మొన్నటిదాకా. ఇప్పుడు ఎట్లున్నాం మరి వినబడతలేదు. మన గడ్డ కూర్చాక వినబడదు, గాడిపు వస్తుంది మళ్ళా. ఇవాళ మేసట్లేదు, గొర్రె కూడా వచ్చింది. ఆ గొర్రె కూడా మస్తు గుద్దుతాయి అన్నిట్లను. చూసినా శిరీష, చాలా డేంజర్ గొర్రె తెలుసా. గిట్లా ఆడుతాయి అన్నమాట. గొర్రె ఎప్పుడు వెనక ఉరికి వచ్చి గుద్దుతుంది, బలం ఎక్కువ వస్తుంది గొర్రెకు. మేకలు ఆడానికి గుద్దుకుంటాయి, ఉరుకుతుంది వెనకే పోతే ముందుకు వస్తుంది, మళ్ళీ అవి దగ్గరికి పోయింది. ఇప్పుడు మేకలు అయితేనేమో చెట్ల పంట పోతాయి, ఇక గొర్రె అయితే ఇట్లా కింద ఇట్లా మేస్తే కానీ మన ఊర్లో అంతా గడ్డి లేదు కదా ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, చెప్తా వచ్చేది వర్షాకాలంలో ఏంటంటే ఇలాంటి కంచెలు మొత్తము గడ్డి కొనేస్తారు. బర్రెల వాళ్ళకి అయితే ఉండే వాళ్ళు కొనేస్తారు, అలాగే మనం రానియరు. మేఘాలు అనుకో నువ్వు ఏడ కొమ్మ కొట్టేసినా అక్కడికి వచ్చి మేస్తాయి. కొట్టినా సరే చెట్ల పంట పోయి అడవి పంట కానీ రోడ్డు పై ఏ చెట్టు ఉన్నా కానీ మేస్తాయి, దానికి అవసరం లేదు. కానీ గొర్రెలకే పరిస్థితి ఎట్లా ఉన్నావో మరి వానాకాలంలో. ఈ బ్యాచ్ వరకు అయితే మనం ఏం చేయలేము, అట్లా తిప్పడబడి వేయాలి. కానీ నాకు తెలిసి గొర్రెల కన్నా నాకు మేకలు బెటర్ అనిపిస్తుంది. కానీ చాలా మంది ఏమంటారు అంటే మేకలు పెరిగినంత ఏమంటారు, గొర్రెలు పెరిగినంత తొందర మేకలు పెరగాయన్నా అంటారు. ఇప్పుడు మనకు నెమలి పిల్ల ఉందా, నెమలి పిల్ల 6 నెలల పిల్ల. ఇప్పుడు అదే 6 నెలల గొర్రె ఎంత అవుతుంది, పొట్టెలు
పొట్టెలు మంచిగా కోతకు వస్తుంది, కొమ్ము ఉడుతుంది, పోతకు వస్తుంది. అట్లా అని చాలా మంది అంటారు, కానీ ఇక దేని దానికి ఉంటుంది. మరి ఇప్పుడు మేకలు ఉన్నంత నీట్ గా ఇవి ఉంటాయా? ఇవి నాకు అంత మంచిగా అనిపించదు. నాకు మేకలే ఇష్టం, మంచిగా నీట్ గా ఉంటాయి, మంచిగా ఎప్పుడంటే అప్పుడు ఇట్లా పట్టుకోవచ్చు, మంచిగా అనిపిస్తుంది. చూద్దాం, ఈ బ్యాచ్ వరకు అయితే మనం ఏం చేయలేం కాబట్టి ఈ బ్యాచ్ మొత్తం అయిపోయినాక చూద్దాం. ఏం లేదు, ఆలోచించి మళ్ళీ కదా పెద్ద పెద్ద మేకలు 3 తెచ్చుకున్నాం అనుకో, ఇక ఇట్లా మొన్న చూసినాం మన బ్యాచ్ 10 పెద్ద మేకలు వేస్తే నెలవాది మధ్యలో ఏదో ఒకటి ఇంతనే ఉంది. అట్లా ఉండాలి ఎప్పుడు, అట్లా ఇందా కొద్ది మన దాన్ని ఏమంటారు కానీ దొడ్డేస్తుంది. దొడ్డెచ్చాలంటే ఇలాంటి పెద్ద మేకలు ఉండాలి. యాక్చువల్ గొర్రెలు కూడా ఉంటాయి, గొర్రెలు 6 నెలల సంవత్సరానికి ఈత 6 నెలలు అంటారు. ఇది కూడా 6 నెలలేనా? 6 నెలలు కానీ 2 కూడా వేస్తుంది గొర్రెల. ఏదైతే ఏముంది కానీ మనకైతే మేకలు అచ్చిపట్టాయి, మేకలు మంచిగా ఉన్నాయి. ఇక అదే చూద్దాం. ఇది కూడా ఫస్ట్ గొర్రె తెచ్చినాం కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ గొర్రెలు ఉన్నాయి కదా, ఇవి ఎన్ని రోజులు పెంచుకున్నా అవి నమ్మక తప్పదు. ఎందుకంటే పొట్టేళ్ళు మన దగ్గర అంతగా మనం మెయింటైన్ చేయలేము. అందుకని ఈ బ్యాచ్ తీసిన తర్వాత మనం మేకలు తెచ్చుకునే ప్రయత్నమే చేయాలి. ఎందుకంటే దొడ్డొచ్చుతుంది ఇక మనకు కూడా అలవాటు అయిన పనం కదా, కొమ్మ కొట్టుడు, మెడిసిన్ చేయడం కానీ అట్లా మంచి అలవాటు అయింది అనమాట. మన బోనాల పండుగ అయినప్పటి నుంచి ఈ అమ్మవారిని తీసుకోతలేడు ఆయన, మర్చిపోయాడు. ఈ అమ్మవారిని తీసుకోతలేడు, పోతరాజుని తీసుకోతలేడు. అప్పటి నుంచి అయినే ఉన్నాయి ఇక అవి. ఇప్పుడు మళ్ళీ పోతరాజు శిరీష పోతుంది, పొయ్యి మీద కర్రేసి వచ్చినట్టుంది. మేకలు అనడానికి వచ్చింది, నేను చూలేక బాబా అని చెప్పేసి పప్పు ఈనాడు ఒకసారి పోయేదంటే ఇందాక తోలుకు వచ్చిన ఆమెను కాంతి. సో టైం వచ్చేసి 9:30 అవుతుంది. 9:10. ఓ మై గాడ్, ఈరోజు మరీ లేట్ అయిపోయింది. ఈరోజు నీకోసం ఆయన మన అంటే మళ్ళీ నువ్వు ఒక్కను అవుతావు అని చెప్పేసి తిననీకి దెబ్బలు తాకుతున్నాయి. తగ్గిందా? ఇప్పుడు మళ్ళీ వచ్చిన గుద్దుకున్నా ఇట్లా. నీకు ఆచారం బాగాలేదు బాగాలేదు జాగ్రత్త. ప్రతిరోజు అట్లా వస్తుంది, అంటే ఏదో ఒక రోజు వస్తుంది అన్నమాట. అట్లా చిక్కుడుకాయ చపాతి, నైట్ చేసిన చపాతి అట్నే మిగిలిపోయినాయి. పప్ప కొన్ని తిన్నాడు. మన చపాతీ రారా తింటారా పొద్దు పొద్దులా అమ్ముతున్నట్టున్నాడు. గనబ్రో సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్. గనబ్రో బనానా తిన్నావా? ఇట్లా ఉండాలి. ఇట్లా ఆడలు ఉంటాయి, 2-3 కూరలు ఉంటాయి, 4-5 బాగుండే అయితే అవుతాయి. ఇలా ఏమంటారు దాన్ని ఏసర్లే ఏమంటారు, దగ్గర కొడతారు. అంటే ఒకటే పూట గాన, అంటే మధ్యాహ్నం పెట్టిపోతాం. మధ్యాహ్నానికి అది మధ్యాహ్నం అయిపోదా? ఇప్పుడే అయిపోతా అంటావా? మధ్యాహ్నం ఏమో మరి చూద్దాం. వేసుకున్నాం కూడా బయట బాగా ఎండ కొడుతుంది కదా, సో జడ అంటే జడ వేసుకుంటే ఉబ్బరిస్తా అని చెప్పేసి ఇప్పేసి మళ్ళీ జడ వేసుకుంటుందేమో అనుకున్నా. కానీ హైలైట్ విషయం ఏంటంటే ఇగో వీడియో పెట్టుకొని ఆ జడ ఎట్లా చూసుకొని ఆ జడ ప్రాక్టీస్ చేస్తుంది శిరీష. అదే అది చూసాక ఇప్పుడు నేను నేర్చుకునేది. అమ్మో అని కొత్తగా వేసుకుంటావా? అంటే నాకు జడలేయడం మస్తు ఇంట్రెస్ట్ ఉంటది, కానీ వేయడం ఇంట్రెస్ట్ ఉంటది, వేసుకోవడానికి రాదు ఒక్కరికి, ఎవరు అంతా వాళ్ళకి. వేసా అప్పుడప్పుడు అక్కకి, అంటే చాలా ఎప్పుడో ఒకసారి ఎట్లా ఫంక్షన్ కానీ ఇటు పోయేటప్పుడు వేసుకుంటాం. అక్క వేస్తుంది, నేను అక్కకి వేస్తా. ఇది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఇట్లా ట్రై చేస్తున్నా. జుట్టు వస్తుందా మరి? ఇలా 4 రకాలు ఉన్నాయి. 1 ఇగో 2 ఇది చేస్తున్నాను. ఫస్ట్ది అదే పైకి లేపి అది వేసి సైడ్కి జరిపి ఆ సిల్క్ మరి హెయిర్ అట్లా వస్తాయి నీకు? నేను ఎప్పుడో హెయిర్ లీవ్ చేస్తా బావా, అది ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. చూద్దా మంచిగా వస్తే నెక్స్ట్ టైం వేసుకుంటా. తర్వాత క్లిప్ లేవు బావా, టిక్ టాక్స్ లేవు. టిక్ టాక్స్ ఉన్న వస్తుందా? లెఫ్ట్ సైడ్ గుంజిందా? లెఫ్ట్ సైడ్ ఇంకొంచెం లూజ్ పెడితే అది కింద ఇట్లా మన హెయిర్ ఇట్లా వస్తుంది, ఇట్లా డిజైన్. ఇప్పుడు జరప అటు సైడ్ అమ్మా, నీకు అద్దములు ఉల్టా కనబడుతుంది. రైట్ సైడ్ సరే వేసినాక చూపిస్తా. సరే అప్పుడప్పుడే వీడియో చూస్తా, వీడియోలో మంచిగా చేసుకుంటుందా. శిరీష మళ్ళీ కొత్త ప్రయత్నం చేస్తుంది. క్లినిక్ ప్లస్ షాంపూ వేసింది, షాంపూ మీద సోడా వేసింది, సోడా మీద ఈనో వేసింది, ఇదేగా ఈనో వేసింది, షాంపూ వేసింది, షాంపూ మీద కోల్గేట్ వేసింది, దాని మీద లెమన్ వేస్తా. దాంతోపాటు లెమన్ తీసుకుంది, లెమన్ కూడా లైట్ కొద్దిగా వేసేసి పొంగుతుంది చిరుచు. దాన్ని మళ్ళీ మిక్సప్ చేయాలి ఇప్పుడు. సో మిక్సప్ చేసి సో క్లినిక్ పేరు కొద్దిగా ఈనో వేసేసి దాంట్లో కొద్దిగా లైట్గా అది వేసేసి స్పూన్తో కలిపి చేతికి పెట్టుకుంది.
కానీ మన శిరీషనేమో అయ్యా అది వైట్ కలర్ వచ్చింది శిరీష, అది వైట్ వచ్చింది ఏమో షాంపూ ఎక్కువైనట్టుంది. సో దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? శిరీష మేడం మీద కొద్దిగా బ్లాక్ ఉంది కదా, సో దానికోసం మనం ట్రై చేస్తూ ఉన్నది. ఈమె సక్సెస్ అయితే నేను కూడా పెట్టుకుంటా. ఓ ఎక్కువ ఎక్కువ అది నువ్వు పేస్టే తక్కువ వేసినావా? సేమ్ ఉంది అది ఇది సెట్ అయిన శిరీష. అదొకటి ఇదొకటి ఈయన ఒకటి. రైట్, ఎంతసేపు పెట్టుకోవాలి మరి ఇది? 5 minutes. 5 minutes ఇది కనుక సక్సెస్ అయింది అనుకో తెల్లలాడి ట్రిపుల్ ఎక్స్ ఫస్ట్ చేతి మీద ట్రై చేస్తా. నేను పెడతా డైరెక్ట్ నీకు రిస్క్ ఎందుకు, నేను పెట్టేస్తాను. సరే అది ఇంకా మొత్తం మిక్స్ ప్రాపర్ మిక్స్ కావాలి. ప్రాపర్ మిక్స్ అయిన తర్వాత పెడదాం. 5 minutes 10 minutes ఆగు, దాని తర్వాత ఫ్రెష్ అయిపోవాలి. వీడియోలు ఎట్లా ట్రై చేస్తే ఏమో ఎట్లా ట్రై చేస్తుంది. ఆమె చేతి పెట్టుకుందని చెప్పేసి ఏమో చేతి పెట్టుకుంది. ఆ చేతి అయితే అంత తెల్లగా అయింది, మన చేతి అయితే అది తెలుసా. బావ చేతి మీదకి అయినాక మేడం మీద చూస్తే బావ మళ్ళీ ఏమైనా అయితే ఏం కాదు, దానికి ఏమవుతుంది తెల్లనే అవుతుంది. 5 minutes 11:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. చూద్దాం 5 minutes తర్వాత ఇది సక్సెస్ అయింది అనుకో, అప్పుడు మేడం మీద పెట్టుకో. సరేనా? ఇలా చూపెట్టు. టైం వచ్చి సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ 4:30 అవుతుంది. 4:30కి తెలుసు కదా, మళ్ళీ సేమ్ నిన్నటి పొజిషనే. మొగులంతా మళ్ళీ మొగులు ఏకమై అంతా వాన పడతట్టు అయితే ఉరుముతా ఉన్నది. అది ఎప్పుడు ఉరిమే తెలియదు, ఎప్పుడు వాన కొట్టేది తెలియదు. నిన్నటి లెక్క నిన్న వాన పడదా పల్లె కదా, చినుకులు వచ్చిపోయింది. నిన్న వచ్చినాయి, మొన్న వచ్చినాయి, అంతకు ముందు వచ్చినాయి కదా. ఒక్కసారి మేడం టర్నింగ్ ఇచ్చుకో. వా శిరీష 100%లో 50% కవర్ అయింది. అందుకనే 50% కవర్ అయింది. రేపు ఒక్కరోజు పెట్టుకున్నాం అనుకో కొత్త స్మాష్ అయిపోతుంది. అది మస్తు పని చేస్తుంది నిజంగా. అది ఓ చెప్పిన ఇన్స్టాగ్రామ్ కదా, అర్రే ఇన్స్టాగ్రామ్ అయ్యా చాలా చాలా చూసిన బావా, ఎప్పుడు వేయాలా అనుకున్నా. ఈరోజు ఛాన్స్ దొరికి చేసేసినావు, కానీ మంచిగా వర్కౌట్ అయింది మరి అది కదా నిజంగా. లేదు లేదు లేదు, మాది 50% మొత్తం తగ్గిపోయింది. రేపు అంటే ఒక రోజు కాదు కదా ఏదైనా కానీ, 2 times ఎందుకు, రేపు కూడా పెడతాం. రేపు పెడితే ఉన్న మొత్తం మాయమైపోతుంది. రేపు పెట్టి మళ్ళీ ఒక 2 రోజులు అంటే 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ పెట్టి చూస్తా. ఇక ఈ చైన్ పోయేంత వరకు అట్లనే పెట్టి చూడాలి. ఇక అట్లా పెడితేనే పోతుంది మరి. అది ఎక్కువైనంత వరకు ఆపోదు. ఇక మధ్య మధ్యలో పెట్టేసామంటే తగ్గుతుంది. మనం ఒకసారి అట్లా పెట్టాలి. కాదు బట్టలు బయట ఎండేసిన మళ్ళీ తీసుకురావుతావు నాకు తెలిసి. రోజు ఇదే పని అవుతుంది అది చూస్తున్నావు కదా. పొద్దున్నే ఉతికినా, ఈ రోజు బట్టలు ఎక్కువనే సాయంత్రం ఉతికేదంతే అని ఆగేసరికి మొగులు అవుతుంది. వాటర్ అన్ని పోయినాక అటు సైడ్ వేసుకుంటే అయిపోతుంది. బాధ ఏం లేదు బట్టలకి, ఎందుకంటే ఇక మనకి మస్తు అంటే 3 తీగలు ఉన్నాయి. ఎన్ని బట్టలు ఉన్నాయి ఇట్లా వేసుకోవచ్చు కాబట్టి. శిరీష కాకుల పెళ్ళి అవుతుంది. ఎండనే ఉంది, వాన కొడుతుంది చూడు. ఇట్లా అయితే మేము కాకుల పెళ్ళి అంటాం. అది ఎక్కువ పడదు, కొంచెం పచ్చగా పోతుంది. రోజు అట్లా కొడుతుంది కదా వర్షం. పచ్చిగానే కాదు కానీ ఈ వర్షం కూడా కొద్దిసేపు ఉంటుంది, ఎక్కువసేపు రాదు. అట్లా వచ్చి వెళ్ళిపోతుంది. తీసేసి లోపలేసి, ఎందుకంటే వాన కూడా ఎక్కువ లేదు. ఇంతసేపు ఎండ వచ్చింది, మళ్ళీ ఎండ వచ్చి మళ్ళీ వాన కొడుతుంది చూసినావా. అది అర్థం కాకుండా ఉంటుంది. శిరీష ఇట్లా వర్షం వస్తుంది అని చెప్పేసి బట్టలు మొత్తం తీసి ఈడ మొత్తం రేగుల కింద చేస్తే ఇక మళ్ళీ ఎండ వస్తుంది చూడండి. మళ్ళీ ఎండ వస్తుంది, మళ్ళీ పోయింది. రేపటిదాకా ఇంకా ఉరుములు ఉరుముతున్నాయి కదా శిరీష. నేను షెడ్ కాడ పోయి సైకిల్ మీద. బాయ్. సైకిల్ మీద పోతా, అన్న ఉన్నాడు షెడ్ కాడ. గడ్డి కోసుకురానికి పోయినా మరి వరాల పండు పోదుగా, ఎత్తుకొస్తున్నాం డైరెక్ట్. దూరం ఉంటేనేమో బండి సైకిల్ వేసుకోవటం, పక్కనే కదా, మోపు పట్టుకొని ఎత్తుకొని వచ్చేస్తున్నాం అనమాట. జొన్నలు ఇప్పుడు ఈ టైంకి ఉంటారు, సాయంత్రం 6 గంటలకే. ఏమైంది బావ సైకిల్ మళ్ళీ ఆడబెట్టేసి వస్తున్నావు? నువ్వు కూర్చున్నందుక స్టాండ్ దొక్కినా పోదామని. ఇప్పుడు నువ్వు వెనక నూకినావు కదా, కిందగా వెనక పైన గాడలేదు. గాడి పప్ప చెప్తాం మళ్ళీ దాన్ని పంచరే అంటాడు. పప్ప వచ్చి నాకు చూసి ఒకసారి మళ్ళీ గాడు కొట్టి సక్సెస్ అయింది అనుకో, ఓకే. లేదంటే మళ్ళీ పంచర్ వేసి పెట్టాలి. సరే నేను వస్తా మా సాయంత్రం ఆడికి పోయిరా. ఇల్లు ఇంక ఇల్లు కూడా ఉడవలే బావా. ఇప్పుడు కూడా చల్లగా వస్తుంది, కానీ మళ్ళీ సూర్యుడు మెల్లగా వస్తుండు. నా ఇంటి మొత్తానికి నా ఫేవరెట్ ప్లేస్ ఏంటో తెలుసా? పైన దిమ్మగానే పడుతుందా, స్టెప్ ఎక్కితే ఇట్లా మూల మీద ఉంటది ఒకటి పైన వాష్రూమ్ పక్కన కూర్చుంటా నేను.
ఇప్పుడు కూర్చో బావా. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మొత్తం వెహికల్ పైన అప్పుడు అన్న నేను బాగా పైకి ఎక్కి అవును నేను అటు అన్నట్టు ఇద్దరం ప్రశాంతంగా రేకులు కూర్చొని కూర్చుంటాను. ఏం ఆలోచిస్తుంటే ఆలోచించుడు కాదు, ఒక ఫీలింగ్ వెరైటీ అది. చల్ల గాలి వస్తుంటది, టాప్ లో కూర్చుంటాము, మంచిగా అనిపిస్తుంది అనమాట. అట్లా బాగా కూర్చుంటాము. ఇప్పుడు పైకి ఎక్కడ నిశ్చయం లేదు కాబట్టి మన వరకు అర్థంగా ఉండేది. అవును ఇప్పుడు నిశ్చయం లేదు కాబట్టి పైకి ఎక్కడ మానేసినాము. నేను గానే కూర్చుంటాను. ఈ అన్నకి ఏంటంటే మంచిగా ఏమంటా అంటే షెడ్ కాడ పోతుంది, ఆడ మంచిగా ఉంటది, ఆడ ఇంకా మంచిగా ఉంటుంది ప్రశాంతంగా. ఇక ఆడ అలవాటు అయ్యేది. ఉయ్యాలు ఉంటే ఇంకా బాగుంటది కానీ ఆడ ఉయ్యాల కట్టే ప్లేస్ లేదు కాబట్టి. ఎందుకంటే ఒకసారి నాన్న పడ్డాడు, ఒకసారి అన్న పడ్డాడు, బాబా. అవును మసాలా పడ్డారు వీళ్ళు. వాళ్ళకి తిరుగుతుంది పానం, అందుకని ఇప్పేసి అది పట్టించుకోవట్లేరు. ఇప్పుడు షెడ్ వేసినాం కదా, షెడ్ వేసినప్పుడు దాని జాగా కబ్జా అయిపోయింది కాబట్టి అవతల కొమ్మ కట్టాలి. కొద్దిగా పెరిగినాక కడదామని నేనే ఆపిన. సరే పెట్టిన చెక్క కొమ్మ వేస్తాం మా షెడ్ కాడికి. బాయ్. ట్రాక్టర్లు అందరూ ఇప్పుడు అవి ఏమంటారు, ఈ వాన చూడు మొత్తం చేయగొట్టే వానలు ఏమంటారు దాన్ని, ఒరిగోసే టైం ఒరిగోస్తారు. మామూలుగా ఇంకా అయిపోలేదు మట్టి కోసలు అయిపోలే. తెలుసా అయ్యా రాత్రి పూలు ఉన్నాయా పొద్దున పూజకి తెంపినాగా బావా. పూలని కథమైందని పొద్దున ఈ పువ్వులు వీడియో కూడా చెట్టు మొలిచింది, బీరకాయ చెట్టు వేసేది సార్. బీరకాయనా బావా? బీరకాయ సేమ్ చెట్టు ఆడ ఈడ. ఇంకేంది మనకు ఆడ 2 సార్లు జరిగింది అనుకో, ఒకప్పుడు కూరకు అవుతాయి. ఒక అర్ధ కిలో వస్తే మస్తు అయితే మనకి. ఇగో ఈ చెట్టు పువ్వులు గులాబీ పూలు 2 తీసుకొని ఈ రోజు అయితే ఇవి ఎప్పుడు పండు మక్తే బావా, ఎప్పుడు చూసిన ఇట్లనే ఉంటున్నాయి. ఇప్పటి నుంచి మిడలు చూపెట్ట జిల్లా ఎందుకు మిడలు చూపించిన పోతే అవి అట్నే ఉంటున్నాయి. పెద్దగా అయితే అవి అది దాచి లేదు బావా, లేదు. ఒక గోల సంచాన్ని ఒక కవర్ అంటే కట్టి పెట్టాలి. చాలా చీర కడతారు అంటే చీర కట్టాలి, చీర కూడా కట్టొద్దు. ఎందుకంటే మీరు కట్టుకుని ఉంటారు కదా, ఒక బట్ట కట్టాలి. ఎందుకంటే పవిత్రంగా సిరిసైజ్ ఒక నార్మల్ క్లాత్ వేసి కట్టేసినాం అనుకో, ఎవరు కనకుండా చేసేయాలి. సరే ఇక మన వర్షానికి ఈ చెట్టు మొత్తం ఇందాక ఉండింది, బయటికి వచ్చేసింది చెట్టు. ఈ పువ్వులు చాలు బావా పూజకి. అందుకని ఇవే మస్తు అయితే మనకు పూజకు పువ్వులు. అవును అందుకని వీళ్ళని కాపాడుతుంది. లేకపోతే పప్ప ఎప్పుడో వీకేస్తాను 2 సార్లు దీన్ని కొట్టేసి తెలుసా, కొట్టేసిండు. మళ్ళీ ఈ కొమ్మ తీసుకొని మన షెడ్ కాడ పెట్టినా మస్తు కూడా వేసినాయి, మళ్ళీ మంచిగా వచ్చినాయి. సరే బాయ్. వాన పడితే మన షెడ్ కాడికి వస్తే హ్యాస్ట్ చెట్లు అట్నే ఉంది. వాన పోయింది, మళ్ళీ సూర్యుడు వచ్చింది చూడదు. ఏం అర్థమవుతలేదు అసలు. వాన ఎంతసేపు పడిపోయాను, చినుకులు చూసారా, చినుకులు వచ్చినాయి, వర్షం లేక పడ్డది పోయింది, మళ్ళీ సూర్యుడు వచ్చేసిండు. వేరైతే మొత్తం అట్లా చేంజ్ అవుతుంది, లేకపోతే ఇట్లా చేంజ్ అవుతుంది. వాన పడతా లేకపోతే ఎండ కొడతా అర్థమవుతలేదు. ఇంతసేపు వాన పడిపోయింది, మళ్ళీ సూర్యుడు వచ్చిండు.